Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. జ్యోతి ఎర్రాజీ విశాఖ అమ్మాయి మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ ఎన్నో ఇంటర్వ్యూల ద్వారా ఆ కుటుంబాన్ని కూడా మనం పరిచయం చేశాం. ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన జ్యోతి ఎర్రాజీ కుటుంబ పరిస్థితి ఏంటి అని చూస్తే గనుక కనీసం సౌకర్యవంతంగా ఉండటానికి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు అమ్మ మన ఈ ఆర్థిక పరిస్థితిలో మనకి ఈ ఆటలు క్రీడలు అవసరమా, రాను రాను నువ్వు పట్టుదలతో ముందుకు వెళ్ళినా కూడా నిన్ను ఎంకరేజ్ చేసినంత స్తోమత మనకు లేదు అని చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రులను కుటుంబాన్ని ఒప్పించుకొని క్రీడల్లో ఎంతగానో రాణిస్తున్నటువంటి జ్యోతి ఎర్రాజీ గారు మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు తనకు సంబంధించిన ఒక వీడియో చాలా వైరల్ అవుతోంది. ఎన్నో పథకాలు సాధించింది, ఎన్నో గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా తన మెడలో అలా మెడల్ పడినా చుట్టూ తన్ని ఎంకరేజ్ చేసే మనుషులు లేరు, చప్పట్లు కొట్టే వారే లేరు అని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తున్నాయి. ఈ మధ్య మనం చూస్తున్నాం, చిన్న చిన్న టాలెంట్ చూపిస్తే చాలు వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం. ర్యాలీలు తీస్తున్నారు, దండలేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఇంకా రకరకాల వాళ్ళ కోసం అంత ఇంత ప్రమోషన్స్ లేవు. అయితే తప్పు లేదు, టాలెంట్ ఉన్న ఏ రంగంలో ఎంత టాలెంట్ ఉన్నవారైనా ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదు, అభిమానించడంలో తప్పు లేదు, ప్రశంసించడంలో తప్పు లేదు. మరి పేదరికమే వీళ్ళకి శాపంగా మారుతోందా? ఎందుకు కొంతమంది అంతగా ఆదరణలోనికి రాలేకపోతున్నారు? ఎందుకు ప్రజల మన్ననలు పొందలేకపోతున్నారు? ఎందుకు ప్రభుత్వాల ప్రోత్సాహాలు అందుకోలేకపోతున్నారు అనేదే ఈ జ్యోతి ఎర్రాజీ విశాఖ అమ్మాయికు సంబంధించిన విషయంలో అందరికీ తలెత్తుతున్నటువంటి ప్రశ్న. ఆ ఫ్యామిలీతో మాట్లాడదాం. జ్యోతి ఎర్రాజీ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, అమ్మగారు ఉన్నారు. గతంలో కూడా మనం అనేక ఇంటర్వ్యూలు చేసాం. ఆ కుటుంబ పరిస్థితి ఏంటి, అసలు తనకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, 100 మీటర్స్ హ్యాడిల్స్లో ఈరోజు అమ్మాయి ఆ ఫాస్ట్నెస్కి ఎవరైనా అసలు ఫిదా అయిపోవాల్సిందే. అలా మెరిసినటువంటి అమ్మాయి ఎందుకు ఆ స్టేడియంలో తన చుట్టూ ఎవరు లేరు, తనకి ఏ చప్పట్ల సౌండ్ వినిపించటం లేదు, కానీ తను సాధించిన పట్టుదలతో సాధించిన విజయానికి తన మెడలో పతకం వేసుకుంది. ఈ దృశ్యాలే ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తున్నాయి. మనం చాలా చూసాం, చిన్నపిల్లల్ని కూడా ఒరేయ్ నువ్వు బాగా క్రీడల్లో రాణిస్తే వాళ్ళలా అవుతావు, వేళలా అవుతావు అని ఇన్స్పిరేషన్గా చాలామందిని మనం చూపిస్తూ ఉంటాం. అది స్పోర్ట్స్ కానివచ్చు, ఏ రంగంలో సెలబ్రిటీలు కావచ్చు. కానీ జ్యోతి ఎర్రాజీ విషయంలో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది పరిస్థితి అంతా. ఎందుకు ఇది? ఆ వీడియోలో తను బాధపడిన దృశ్యాలు చూస్తేనే మనకు అలా అనిపిస్తోంది. మరి వాళ్ళ బిడ్డ, వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిన బిడ్డ ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో తను సాధించాలి, తన పేరుని నిరూపించుకోవాలి అనుకోవటానికి తను ఎన్నో స్ట్రగుల్స్ పడింది. అయితే ఈరోజు అందుకుంటున్నటువంటి సక్సెస్లో కూడా తను ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ తీసుకోలేకపోతుందనే విషయం వాళ్ళ బ్రదర్తో మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే అండి. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో చూస్తున్నాము. సక్సెస్ అందుకోవడం అంటే ఇంకా మనసు ఎక్కడికో ఉప్పొంగిపోతుంది. కానీ ఈరోజు కొంతమంది కళాకారులు కావచ్చు, క్రీడాకారుల పరిస్థితి అలా లేదు. ఎందుకు అసలు సిస్టర్ ఆ రోజు అలా కన్నీళ్ళు పెట్టుకోవడానికి? ఆ టైంలో వర్షం పడే కారణంగా జనం ఎవరు లేరు మేడం. జనం అనే కాకుండా తనకి ఎప్పుడైతే ఫ్లాగ్ హోస్టింగ్ అవ్వగానే తనకు ఒక ఫీల్ వచ్చి తన కన్నీరు ఇదంతా మొత్తం అయింది. నెక్స్ట్ ఆల్రెడీ అక్కడి నుండి వచ్చిన తర్వాత కూడా చాలా 2-3 మెడల్స్ అందుకుంది. కాకపోతే అప్పుడు కూడా మనకి ప్రోత్సాహం లేదు, ఇది లేదని చెప్పి 2-3 న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు, ఇంటర్వ్యూలు తీసుకున్నారు, అన్నీ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు వరకు కూడా ఎవరికి తెలియదు. అంటే తెలుసు, మన దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ చాలామందికి తెలుసు, మన విశాఖపట్నంలో కొంతమందికి తెలుసు. అదే కానీ ఇప్పుడు వీడియో వైరల్ అవుతుంది కదా, మొత్తం దేశవ్యాప్తంగా తెలిసింది. తను కూడా నేను కాల్ చేసి ఇలాగ అయిందని కనుక్కుంటే సరేనే, చాలా మంచిదే. ముందు వరకు అయితే మనకి ఎవరికి తెలియదు కదా, ఇప్పుడైతే మొత్తం ఏదో ఒక రకంగా దేశం మొత్తం తెలిసింది. చాలామంది నాకు ఇప్పుడు కాల్స్ కూడా చేస్తున్నారు, కంగ్రాచులేట్ చేస్తున్నారు. ముందైతే గెలిచినందుకు నాకు గెలిచిన నాకే ఎలాగుంటే నెక్స్ట్ ఇంటర్నేషనల్ వారిని వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఎలాగుంటుందో అన్న విధంగా మాట్లాడేది. ఇప్పుడు అలా కాదు, చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎంత బాగా మన న్యూస్ ఛానల్ ఏంటి, మన ఇప్పుడు సోషల్ మీడియా సపోర్టింగ్ వల్ల చాలా నాకు ఇంకా ప్రోత్సాహం వచ్చింది. తనకి రీసెంట్గా కాలు కూడా దెబ్బతగిలింది మేడం. తనకు ఆల్రెడీ ఒక 6 lakhs 11 lakhs వరకు వచ్చింది కాలుకి. ఆ టైంలో కూడా నేను ఇంకా ఇంట్రెస్ట్గా నేను చేస్తాను, ఇంకా ఎలాగైనా మొన్న ఒలింపిక్స్లో ఆడింది తను, ఆల్రెడీ గెలకపోయినా సరే తను అన్నది మనకు ఒకసారి వెళ్ళాం కదా, మనకు ఒక
వెళ్ళే విధానం తెలిసింది, ఐడియా వచ్చింది. నాకు భయం పడ్డాను, ఒలింపిక్స్ అనగానే భయపడ్డాను. నెక్స్ట్ టైం ఇంకా బాగా పార్టిసిపేట్ చేయగలను అని చెప్పేసి అన్నది ఇప్పటికి ఆల్రెడీ ప్రాక్టీస్ అవుతుంది దానికే. 2028 ఒలింపిక్స్ ఎలాగైనా సరే నేను గెలిచే తీరుతాను, అప్పటి వరకు మీరేం మాట్లాడకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ ఎంకరేజ్మెంట్కి ఇంకా ఫుల్గా ఇది వచ్చి నేను ఇంకా చేస్తానని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది తను కూడా. అయితే సోషల్ మీడియా తరపున అయితే చాలా సపోర్ట్ వచ్చింది మేడం. అది అయిన కొన్ని రోజుల తర్వాత వచ్చింది, కాకపోతే ఎప్పుడు వచ్చినా సరే సపోర్ట్ అయితే వచ్చింది కదా అని చెప్పేసి చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఏదో ఒక విధంగా మనకి గుర్తింపు దొరికింది. మనకి డబ్బులు ఇచ్చే కంటే ఈ గుర్తింపు ఇంకా మనకి చాలా ఆనందంగా ఉంటుంది, ఇప్పుడు అండదండగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనకి అమౌంట్ ఇచ్చే మరింత బాధ్యతను పెంచుతుంది జ్యోతి గారికి. నెక్స్ట్ టైం ఇంకా గెలవడానికి నాకు ఇంకా ప్రోత్సాహం వస్తుంది కదా అని, గెలవడానికి కూడా తనకు ఉత్సాహం వస్తుంది. ప్రతి ఒక్కరు మన దేశం పేరు మీద తన పేరు మీద చేసి ఇలాంటి అమ్మాయి ఇలా గెలిచింది అనగానే నాకు ఎంత అమౌంట్ ఇచ్చినా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ ఒక్క వీడియో ఎంత వైరల్ అయినందుకు నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, నాకు చాలా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది అని చెప్పేసి తను కూడా మాట్లాడడం జరిగింది. సో ఆ ఎమోషన్ కి సంబంధించి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే అమ్మా తన సక్సెస్ కి కూడా అంత కనెక్ట్ అవ్వలేదు, కానీ తన ఎమోషన్ కి బాగా ఇప్పుడు కనెక్ట్ అయ్యారు. ఏమనిపిస్తుంది అంటే ఆ జ్యోతి మన ఇంటి అమ్మాయి అయితే మనం వదులుతామా, మనం ఎలా ఎంకరేజ్ చేసుకుంటాం? ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ సొసైటీ తీసుకుంటుంది. సొసైటీ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ జ్యోతి గారు రెస్పాన్సిబిలిటీగా ఇప్పుడు ఆల్రెడీ ఆ రెస్పాన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఇంతమంది నన్ను నమ్మినందుకు ఇంకా నేను బాగా పర్ఫార్మెన్స్ చేయాలి. తనకు ఆల్రెడీ మొన్న ఇంజూరీ అయిన తర్వాత కొద్దిగా డిలే అయింది, కొద్దిగా చేశాను కానీ మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి ఆడగలనా లేదా అన్న ఇదే అయింది. ఇప్పుడు వచ్చిన ఈ మీడియా సపోర్ట్ కానీ దీనివల్ల కానీ ఇంకా ఇప్పుడు ఒకసారిగా ఉంది. తను ఏంటంటే చాలామంది నాకు వీళ్ళకి హెల్ప్ చేశారు. ఇదే మీడియా తరపున సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కాల్ చేయడం, నేను ఉన్నామమ్మా, ప్రతి ఒక్కరు ఏంటంటే పలానా ఎర్రాజీ జ్యోతి అని చెప్పేసి నేను ఉన్నాం, ఎవరు సపోర్ట్ చేయకుండా మేము సపోర్ట్ చేస్తున్నాం అని ప్రతి ఒక్కరు పెట్టడం అని చేయడం కూడా తనకు చాలా ఉత్సాహం నింపింది. మాకైతే మాత్రం మేము అనుకుంది ఎంత డబ్బు ఇచ్చినా ఇచ్చేసినా సరే అలాంటిది రాదు, ఆనందం కూడా రాదు. ఇన్నిసార్లు గెలిచినప్పుడు కూడా మాకు ఆనందం లేదు, గెలిచి ఇన్ని రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఇంకా సాటిస్ఫాక్షన్. తను ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ సోషల్ మీడియాలో చిన్న చిన్న వాటికి సపోర్ట్ చేస్తున్నారు, ఇన్ని మెడల్స్ వచ్చాయి ఇప్పుడు వరకు ఈ అమ్మాయి ఎవరికి తెలియదా అని చెప్పి చాలామంది పెట్టారు. దానివల్ల ఇంకా ఆవిడకి ఉత్సాహం వచ్చి ఇన్ని రోజులు తెలియకపోయినా పని ఇప్పుడైనా తెలిసింది, నాకు సాటిస్ఫాక్షన్, ఇంతమందికి నేను తెలిసాను, మన దేశం తరపున గర్వకారణం అయింది నాకు అయినా సరే అని చెప్పి తనకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేశారు, గతంలో కూడా ఎన్నో మెడల్స్ సాధించారు. అప్పుడు తెలియలేని అమ్మాయి ఈ ఒక్క వీడియోతో బాగా పాపులర్ అవ్వడమే కాదు, ఓన్ చేసుకుంటున్నారు అందరూ. దీనికి కారణం కూడా మీరు కనెక్టింగ్ పాయింట్ కనిపెట్టారా? ఈ మధ్య రకరకాల వాళ్ళని అందరినీ హైప్ చేస్తూ దండలేస్తూ ర్యాలీలు తీస్తూ చేస్తున్నప్పుడు ఈ ఆణిముత్యాలని ఎందుకు మనం పట్టించుకోవటం లేదు అని ఒక ప్రశ్న అందరికీ ఇప్పుడు అదే అనిపించింది మేడం. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో కానీ చిన్న చిన్న వీడియోస్ చేసుకున్న వాళ్ళకి బాగా లైక్స్ వస్తున్నాయి, చాలామందికి తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళామంటే తిన అని చెప్పేసి మనం 2-3 వీడియోలు తీసుకున్న వాళ్ళు తెలుస్తుంది, బిగ్ బాస్లో చేసిన వాళ్ళు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. అదే కానీ ఇప్పుడు ఒలింపిక్స్లో మా సిస్టరే రేపు పొద్దున్న బయటకు వెళ్ళింది అనుకోండి, ఎవరికి తెలియదు అంత బేగా. ఎవరో సోషల్ మీడియాలో 2-3 వీడియోలు చూసిన వాళ్ళకి పలానా జ్యోతియా అని చెప్పేసి. అదే ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు తను గుర్తుపడతారు, ఇంకా తనకు ఉత్సాహం పెరుగుతుంది, నెక్స్ట్ ఎలాగైనా గెలవాలని చెప్పేసి తనకి ఇంకా ఆనందంగా ఉంటుంది. సో ఇది జ్యోతి గారు వాళ్ళ బ్రదర్ సురేష్ గారు మాటలు విన్నారు కదా. సో వాళ్ళ అమ్మగారు మనతో పాటు ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఈ తల్లి చాలా స్ట్రగుల్స్ పడింది, ఎందుకంటే తన కూతురు అనుకున్నది సాధించాలి అంటే మీ అమ్మాయి స్పోర్ట్స్లోనా సరే పంపండి అనే వాళ్ళు లేరు, ఎందుకంటే అప్పటికి అంత మెచ్యూరిటీ కూడా ఎవరికి లేదు కదమ్మా. సో ఎందుకు మీ పాపకి ఏంటి అని తనకి ఎవరు చదువుతుండగా తన కాంపిటీషన్ చేస్తుండగా తనకి ఏంటంటే స్కూల్లోని ప్రోత్సహించారు సార్లు, నీకు రాబోయే కాలానికి నీకు మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా, మీ అమ్మాలు కాదు మీ ఇరుగు పొరుగు ఎవరు ఏమన్నా సరే నువ్వు ఆపు గ్రేమ్ ఆపుకానంటే తనకి మైండ్లోనే అదే పెట్టుకుంది. సార్లు రేపు పొద్దున్న నాకు జాబ్ వస్తుంది, మా పేద కుటుంబం కాదన్న రేపు పొద్దున్న ఏదైనా జాబ్ చేస్తేనమ్మా మా ఫ్యామిలీని చూసుకోవచ్చు, నాన్నగారికి ఆరోగ్యం బాగోదు, అమ్మగారు మరి ఎక్కడ పనికి కట్ట వెళ్తుంది కదా అనేసి తన మైండ్లోనే అదొకటి ఉండిపోయింది. తనకు వచ్చి ఇప్పుడు భగవంతుడు కూడా దానికి సహకరించాడు శరీరం, ఎందుకంటే మావైతే ఏం పెట్టుకోలేకపోయాం, ఆ స్కూల్లోనే చదువుతున్నాం, ఆ స్కూల్లో ఇచ్చిన ఫుడ్ తింటున్నాం, అలా ప్రాక్టీస్ చేస్తున్నాం. తన టాలెంట్ చూస్తుండగా అక్కడ కోచ్ సార్ చూస్తున్నాం, నువ్వు ఇక్కడ కంట మన విశాఖపట్నం మీద కంట హైదరాబాద్ వెళ్తే బాగుంటుందమ్మా, నీకు అక్కడ మాస్టర్లు బాగా చూసుకుంటామని. అక్కడ కొన్నాళ్ళు ఉన్నది, అక్కడి నుండి భువనేశ్వర్ వెళ్ళింది, భువనేశ్వర్లో కొన్నాళ్ళు ఉంది. అక్కడేం రిలీజ్ మేడం అంబానీ గారు మేడం గారు చూసి జ్యోతి నువ్వు బొంబాయి వచ్చేస్తావు ఏటమ్మా, నీకు మంచి ప్రోత్సాహం, నీకు అన్నీ మేము చూసుకుంటాము, నీకు తిరిగి ఉండదమ్మా ఇంకా అక్కడికి వచ్చామంటే
అని ఒక సెక్యూరిటీ కూతురు అంటే నాకే ఎంతో గర్వంగా ఉంది. నీ ఆ స్థాయిలో నేనింటి పిల్లవైన నువ్వు ఎంత బాగా చేస్తానంటే ఇంకా నీకు చూసుకుంటావు రామంటే ఇంకా మేడం కారు ఎక్కి వెళ్ళిపోయింది, ఇంకా బొంబాయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి మేము కూడా వెళ్ళాం. చాలా బాగా చూసుకుంటున్నారు. మరి తనకి ఏ నోటు లేకుండా ఇంతవరకు ఒలింపిక్కి వెళ్ళింది. ఒలింపిక్ ఫస్ట్ ఏమమ్మా మరి ఇన్ని మెడలు కొట్టావు కదా, అంత చివరి మెట్టేది ఒకటే కదా, నాన్న కూడా ఆశించాను. అమ్మ మరి ఫస్ట్ సారి కదా, ఎల్లోళ్ళు అందరూ గెలుద్దాం అనుకుంటారు, ఓడిపోయినా నన్ను బాధపడను, మళ్ళీ ఇంకోసారి నేను ట్రై చేస్తాను. వాళ్ళేదో చేయలేదు. కానీ కొన్ని మీడియాలో అప్పుడు ఏంటంటే ఒలింపిక్కి వెళ్ళిందని వచ్చారు చేశారు అన్నీ అయిపోయింది. కాకపోతే తన మనసులో చిన్న బాధ ఒకటి ఉండిపోయింది. ఏంటంటే ప్రభుత్వం ద్వారాగా నాకు బాగా ప్రోత్సాహం మన అదే ఒలింపిక్ కొడితే పై దేశాలంట చాలా కోట్లు కొద్ది ఇచ్చేవారు చేసేవారు, ల్యాండ్ ఇచ్చేవారు చేసేవారు నాతో కొంచెం అన్నది. అమ్మ మరి మన ఆంధ్రాలో మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు జగన్ గారు సీఎంగా ఉండేవారు, ఏదో తీసుకెళ్లారు, ఎంతో ఒక 20 లక్షలు ఎంతో ఇచ్చారట. ఇచ్చేసి పిల్లల్ని ప్రోత్సహించి ఇంకా బాగా చెయ్య రోజా గారు అప్పుడు ఉండేవారు, బాగా చెయ్యరు సర్లే ఎంతో అంత ఇచ్చారు, సంతోషం కొని తెలిపొచ్చింది. కానీ తను మాత్రం డబ్బు గురించి మాత్రం మనీ గురించి ఎప్పుడూ తను ఆలోచించలేదు. నాకు మంచి పేరు భవిష్యత్తు, ఈ ఒక ఆడపిల్ల సాధించిందంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఆ రోజు తిట్టేవారు, నన్ను నాన్న మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఇంటికి వచ్చి నాకు ఒక జ్యోతి నువ్వు ఎంత బాగా చేసామమ్మా, మా కాలనీ మంచి పేరు తెచ్చామమ్మా. వాళ్ళు కూడా చాలా బాధపడి ఇంకా నువ్వు చెయ్యమ్మా, ఇంకా మా పిల్లలు కూడా పంపిస్తామని దీనిగా మాట్లాడితే తనకి ఏంటంటే ఇంకా సంతోషం వచ్చి ఇంకా వెళ్ళి మెడలు కొట్టింది, అన్నీ బాగానే ఉన్నాయి. సరే అర్జున అవార్డు అందుకోనానికి పిలిచారు. అర్జున అవార్డు అంటే సీఎం వాళ్ళు మోడీ గారు పంపిస్తే తను ఏంటంటే అప్పటికే మళ్ళీ అక్కడ ఇప్పుడు గోల్డ్ మెడలే పై దేశాలు, మరి నాకు ఆ దేశాల పేర్లు తెలియదు. ఆ పై దేశాలు వెళ్తే అమ్మ అర్జున అవార్డు ఇవాళ కాదు రేపైనా అందుకోవచ్చు, కానీ ఈ అవకాశం మళ్ళీ రాదమ్మనేసి మళ్ళీ అదే అర్జున అవార్డు తీసుకోకుండా 2 గోల్డ్ మెడల్ గెలిచిందండి. 2 గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత అమ్మ చూడు నేను ఇప్పుడు అర్జున అవార్డు తీసుకొని 2 గోల్డ్ మెడల్ మిస్ అయిపోతుంది కదా అనేసి తను నాకు సంతోషం చెప్పి తను సంతోషం పడ్డది. మళ్ళీ మళ్ళీ ఒలింపిక్ మళ్ళీ ఎక్కడో అటు అవుతుందనేసి ఒక 1 నెల రోజులు ప్రాక్టీస్ చేస్తే పడిపోయిన తర్వాత మురుక్కి దెబ్బ తగిలితే ఒక 3 నెలలు రెస్ట్ తీసుకుంది. వాళ్ళే 10 లక్షలు పెట్టారు, బాగానే చూసుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు నా పర్వాలేదు, నేను మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నాను, బాగానే ఉంది. కానీ నా వంతున దేవుడు ఉన్నాడమ్మా. అప్పుడు నాకు ఎంతమందో నాకు ప్రోత్సహించవలసింది. ఇప్పుడు మీడియా ద్వారా ఇప్పుడు సెల్ల ద్వారా ప్రతి ఒక్కరు కోట్లమ్మా జ్యోతి ఎర్రజ్జి అని అంటుంటే తను కూడా బాధపడింది. ఆ రోజు నాకు ఎంతో సంతోషం అవ్వాల్సింది ఈ రోజు నాకు అందించారమ్మా. నన్ను ఇంకా ముందుకెళ్తాను చెల్లి, నేనున్నానమ్మని ప్రతి ఒక్కరు. ఈ మెడల్స్ సాధించినప్పుడు కూడా అంత గుర్తింపు రాలేదు, తనకి రాలేదు. తను ఏంటంటే ఆ రోజుల్లోనే మరి జనాలు అక్కడ లేరట, మరి గోల్డ్ మెడల్ తీసుకున్నప్పుడు ఎవరు లేరు. తనకి ఏంటంటే ఉందే మాతరం జెండా వేసేసరికి తనకి ఉళ్ళల్లా జల పొడిచేసినట్టుగా అయిపోయి ఇంత గర్వంగా ఉంటుందా ఈ మెడల్ గెలిస్తే తనకి ఎంతో ఆనందం అయిపోయి ఆ రోజు ఏడ్చిందట. ఏడిస్తే మరి తనకి మరి అంటే అందరూ ఏమనుకుంటారంటే జ్యోతికి ఎవరు సహకరించలేదు, చేయలేదు, మరి ముందుకు పంపించలేదని చాలా బాధపడుతున్నారు. కానీ చాలా మంది ఆ రకంగా ఇప్పుడు పబ్లిక్ నుంచి బాగా సహకరిస్తాం మనకి చెప్తున్నా. తనకి మనోధైర్యం మరి కొంచెం వచ్చింది, బ్రషంగా ఇచ్చి ప్రతి ఒక్కరు. అమ్మ ఈ రోజు మన విశాఖపట్నం అమ్మ మాకు తెలియదమ్మా, ఈ రోజు తెలిసిన సోషల్ మీడియా ద్వారాగా మాకు తెలిసిందమ్మని ఇంకా ప్రతి ఒక్కరు కూడా తను ప్రోత్సహించుతున్నారు. చిన్నప్పటి నుంచి ఒక తల్లిగా అంటే మీకు ఒక్కరు కావచ్చు, 2 కావచ్చు, 3 పిల్లలున్నా ఏ పిల్లల్లో ఏ టాలెంట్ ఉంది, ఏ పిల్లలకి ఏ ఇంట్రెస్ట్ అనేది మొదట గుర్తించే గురువు తల్లే. సో జ్యోతి ఎర్రజ్జి ఫస్ట్ నుంచి ఎలా ఉండేవారు, ఎలా తన ఒపీనియన్ మీతో ఫస్ట్ షేర్ చేసుకున్నప్పుడు ఏమనిపించింది, అప్పుడున్న ఆర్థిక పరిస్థితికి మీరేమన్నారు? చిన్నప్పుడు అంటే ఇలాగే ఆడపిల్ల కదమ్మా, నువ్వు ఆటలు పాటలు అంటే ఇరుగు పొరుగులు మాటలని నేను స్కూల్కి వెళ్ళేదో ఆడించుతున్నారు కదా అనుకునేదాన్ని. ఇరుగు పొరుగులు ఆడపిల్ల నువ్వు భయం చెప్పుకుంటూ ఒగ్గేస్తానని దెబ్బలు అందరూ కొంచెం చూడిపోటు మాట్లాడుతుంటారు. అమ్మ నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నువ్వు వినకమ్మా, నేను కష్టపడతాను అక్కడికి వెళ్ళిన తర్వాత, నన్ను ఎక్కడికి వెళ్ళలేదు ఆటలకి పాటలకి ఎక్కడికి వెళ్ళదమ్మా, నేను ప్రాక్టీస్ చేసుకొని రేపు పొద్దున్న నా భవిష్యత్తు బాగుంటుంది, మీకు కూడా నేను బాగా చూసుకుంటానమ్మా అనేసి తన ముందుకు నాకు ధైర్యం చెప్పేసి తన ముందుకు వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే మాకు గర్వం అనిపిస్తుంది తల్లిదండ్రిగా. ప్రపంచం వల్ల ఈరోజు గుర్తింపు వచ్చింది. ఇంకా ఇప్పుడు ఈరోజు విజయనగరం వెళ్తే మా అమ్మ నీ కూతురా అనేసి ఈరోజు అందరూ ఆ కష్టం దగ్గర నన్ను అందరూ పలకరించి చేస్తుంటా. ఇంటి పేరు కాకుండా జ్యోతి అనే పేరు మీకు మీ పాప ఏటమ్మా జ్యోతి ఎర్రజ్జి అంతే ఎవరు అనుకోను అని
సోషల్ మీడియాకి ఇంకా అందరూ చూసి ఇంకా అందరూ అడుగుతూ చేయడం మా తల్లిదండ్రులు మాకు గర్వంగా ఉంది. దేశానికి మంచి పేరు తెస్తుందని ఇంకా నాకు ఆనందంగా ఉంది. మీ కూతురు గా కాకుండా ఒక క్రీడాకారునిగానే కాకుండా కమింగ్ జనరేషన్కి కూడా ముందు వీళ్ళని ఎంకరేజ్ చేస్తేనే వీళ్ళు ఇంకా సాధించగలుగుతారు. వాళ్ళని చూసి ఇంకెంతమందో క్రీడల్లో రాణించడానికి ముందుకు వస్తారు. మీలాంటి తల్లులు కుటుంబాలు కూడా విరివిగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంటే ముందు ఒక సక్సెస్ వాళ్ళని చూపించగలగాలి. మీరు అందరికీ ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అసలు ఇప్పుడు జ్యోతి గారికి మీ పాపకి ఎట్లాంటి ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ నుంచి కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏంటంటే తనకు తెలుస్తుందండి. ఇప్పుడు ఏదైనా సరే నన్ను ఎక్కడికి వెళ్ళాలన్నా చెయ్యాలని గవర్నమెంట్ ఏ సపోర్ట్ కావాలన్నా తనకు తెలుస్తుంది. ఎందుకంటే మేము ఇంటి దగ్గర ఉంటున్నాం కాబట్టి ఏదో దాని ఆనందం మనం చూడగలం కానీ దానికి మనం ప్రోత్సహించి పంపించలేం కదా. తనకి ఏటి అవసరమో మరి సీఎం సారు మరి వీళ్ళందరూ మోడీ సారు వీళ్ళందరూ చూసి తనకు ముందుకు నడిపించి ఇంకా తనకు ముందుకు ధైర్యం ఇస్తే ఇంకా బంగారు పథకాలు ఎన్నో తెస్తుందని తల్లిదండ్రులుగా మేము ఆశిస్తున్నాం. సురేష్ గారు చెప్పండి, ఏం చెప్తున్నారు? అదే తనకు ఆల్రెడీ గుర్తింపు ముందు కూడా దొరికింది, కాకపోతే అంత ఎక్కువ గుర్తింపు కాదు మేడం. ఇప్పుడు ఏంటంటే కొంతమంది వరకు తెలుసు, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వచ్చే మొత్తం ఇప్పుడు సెల్ చూసి ప్రతి ఒక్కరికి తనకు తెలుసు అన్నమాట. దానివల్ల ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియాలో వచ్చినది యూస్ దీనివల్ల ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇప్పుడు వెళ్తుంటే ప్రతి ఒక్కరు ఆల్రెడీ మా మమ్మీది ఇద్దరిది ఫొటోస్ కూడా వేసి చేశారు కదా. వెళ్ళి చూడగానే మా ఇంటి దగ్గర ఇప్పుడు ఉన్న ఈ మెడికల్ షాపు అక్కడ ఉన్నప్పుడు కూడా మెడికల్ షాప్ అయినా వీళ్ళు అందరూ చూసి మాకు ఇప్పటి వరకు తెలియదే, మీరేం చెప్పలేదు అది ఇది అని. తెలిసి కాకపోతే చెప్పే అవకాశం ఇప్పుడు రాలేదు మాకు కూడా అది ఇది అని చెప్తే చెప్పుకోలేము కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూసి వీడియో చూసి మీ సిస్టర్ అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు. చాలా కాంగ్రెస్ తనకు చెప్పాల్సిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు తను ఇక్కడ లేకపోవడం వల్ల నేను చెప్పానని చెప్పండి, మీ నాన్నగారు ఇలా చెప్పాను కంపల్సరీ చెప్పండి అని చెప్పి ప్రతి ఒక్కరు ఇలాగ విషయం చెప్తున్నారు. చాలా మంది మన దేశంలోనే మన రాష్ట్రంలోనే ఎంతమంది చెప్తున్నారంటే దేశం నుంచి ఇంకెంతమంది చెప్తున్నారు చూడండి. చాలామంది తనకు కూడా మెసేజ్లు పెట్టారంట, చాలామంది చూసింది ఆల్రెడీ మెసేజ్లు పెట్టి ఇంతమంది రెస్పాన్సిబిలిటీ వచ్చింది, నువ్వు మిమ్మల్ని ఒకసారైనా కలుద్దామని ఉందమ్మా, ఎక్కడ ఉన్నారు చెప్పండి అది ఇదని చాలామంది అడుగుతున్నారు. తనకు వచ్చిన రెస్పాన్స్ చూసి అయితే తనకే ఎంత రెస్పాన్స్ ఉందా, అయితే ఇంకా నేను గెలిస్తే ఇంకా రెస్పాన్స్ వస్తుంది అన్న ఫీలింగ్ కూడా తనకు వస్తుంది. మాట చేసుకుంది. ముందు గెలిచినప్పుడు రాలేదు, బాధపడ్డాను, కానీ ఇప్పుడు వచ్చినందుకైతే ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది మేడం తను. సో తను ఒకవేళ వచ్చినా ఎన్ని రోజులు ఇక్కడ ఉండడానికి కూడా అంత ఫెసిలిటీగా మీకు ఇక్కడ ఉండడానికి కూడా తను ప్రాక్టీస్ చేయడానికి కూడా తనకి లేవు మేడం. ఇక్కడ ఏం చేయడానికి కూడా లేవు. ఇక్కడ ఉన్న 1 day 2 daysలోనే మాతో స్పెండ్ చేయడానికి వస్తే వెంటనే వాళ్ళ కోచ్ ఫోన్ చేసేసి నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, 2 days పోయినా నీది ఇది అయిపోతుంది, కంపల్సరీ నువ్వు వచ్చేయాలి. ఏదో ట్రాక్ ఏదో ఉంటుందండి మేడం తనకి పరిగెట్టడానికి, అది ఇక్కడ ఎక్కడ వైజాగ్లోనే లేదు. తను ఆల్రెడీ అడిగింది ఇక్కడ వైజాగ్లో ట్రాక్ అది ఏమైనా చేయండి అని చెప్పి అడిగారు, కాకపోతే అది ఇప్పుడు వరకు మరి అవ్వలేదు, ఇంప్లిమెంట్ లేదు. మరి ఆల్రెడీ ఇక్కడ వచ్చినా సరే నాకు ఉండడం అవ్వదు అని చెప్పి 1 day కూడా ఉండదు. మాకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడికి వచ్చినా సరే పడుకోవడానికి ప్లేస్ ఉండదు, దానికి కింద నేల మీద పడుకోవాలి. నేల మీద పడుకొని ఎందుకంటే బాబు ఉన్నాడు, ఇంకో బెడ్ మీద పడుకుందాం అంటే వాళ్ళ నాన్నగారికి బాగోదు, వద్దు నాకు కిందనే పడుకుంటాను, కిందనే పడుకొని వెళ్ళిపోతుంది. వెంటనే ఈ బాధ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఉండదు, నెక్స్ట్ తన ప్రాక్టీస్ ఇదిపోతుందని వెంటనే వెళ్ళిపోద్ది. 1 day 2 days అంతే. 1 day 2 daysలోనే ఎవరైనా పిలిచినా సరే సన్మాన్ చేయడం పిలిచినా ఇచ్చేసినా చూసుకొని వెంటనే 2 daysలో వెళ్ళిపోతుంది. మాకు అది బాధ అనిపిస్తుంది. వచ్చి ఉంటే ఇప్పుడే ఈ రెస్పాన్స్ వచ్చినందుకు ఇంకా తను చాలామంది అడుగుతున్నారు మీ ఇల్లు ఎక్కడ చెప్పండి నేను వస్తాను సిస్టర్. సరే వచ్చినా సరే తను ఉండదు, వచ్చి మీరు ఏం ప్రశంసిస్తారు మాకు చెప్పడానికి మాకు ఇదేం ఉండదు. ఒకవేళ మీరు అడ్రస్ చెప్పినా ఇక్కడికి ఒక 5 మంది వచ్చి కూర్చునే పరిస్థితి లేదు, వచ్చినా సరే ఇక్కడ ఉండడానికి పరిస్థితి లేదు. తను కూడా అదే బాధపడుతుంది, ఏంటంటే ఇక్కడ కాపున పోనీ అదే రెంట్కైనా తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని అక్కడికని చెప్పేసి ఇంకా ఇచ్చేసి రేపు పొద్దున ఎవరైనా రావడానికైనా నన్ను చూడడానికి వచ్చినా సరే మీరు చూడగానే వెళ్ళిపోతారు ఎందుకని అని చెప్పేసి మరి రెంట్కైనా తీసుకుంటానని చెప్పేసి తను ఇచ్చేసి. పాపం అనకూడదు కానీ వచ్చి ఒక 2-3 రోజులు హాయిగా మీతో స్పెండ్ కనీసం ఒక్క పూట మా ఇంటికాడ భోజనం కూడా చేసేది కాదని. తను ఏంటంటే అమ్మ ఇంత వచ్చిన తర్వాత గర్వంగా రాలేదని బాధపడతారు ఏమనేసి వెళ్ళి ఉదయం సాయంకాలం మాకే బాధ అనిపించింది. అయ్యో కూతురు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తినేది కూడా కాదు, ఏమమ్మా పోనీ ఏదో దగ్గర అలా తాగకూడదమ్మా, బయట తిల్లు గట్ట తినకూడదమ్మని వచ్చేది. ఏదో దానికి నచ్చితే ఇంటి దగ్గర ఇది రాత్రి 10 గంటలకు వచ్చేది. 2 రోజులు 3 రోజులకైనా సరే సరే అమ్మ ఇక్కడ కానీ నేను ఉంటే ప్రతి ఒక్కరు వస్తారు, అది ఏదో ఒకలాగా ఇంటర్వ్యూ ఇవ్వమంటారు, ఎక్కడికో తీసుకెళ్తారు, వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు, ఇంకా నేను వెళ్ళిపోతాను అమ్మ అనుకొని ఇంకా ప్రాక్టీస్కి అన్నింటిలో ఉంటుందనేసి వెళ్ళిపోయేది. ఆ కోచ్ సార్ కూడా తనకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు.
అతనికి మాత్రం నేను నమస్కారం చేసుకుంటాను. ఎందుకంటే నా బిడ్డకు ముందు పరిగెట్టించిన అతను సీఎం సార్ గారు ఈ అందరూ. పరుగు ఏ ఏజ్ లో మొదలైందమ్మా? ఏజ్ అంటే 7 సంవత్సరాల్లో బాబుకి స్కూల్లోనే చేస్తాను. ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ నుంచి మామూలు రన్నింగ్ చేసేది. ఇంచుమించు ఒక 8th 10th వరకు 100 మామూలు రన్నింగ్ చేసేది అనమాట. తర్వాత మనకు కోచ్లు వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళు చూసి ఆల్రెడీ హైట్ ఎక్కువ ఉన్నారు మీరు ఇది చేసుకొని అని నాకు పేర్లు కూడా తెలియదు, ఆ కోచ్ల పేర్లు. వాళ్ళు కోచెస్ నువ్వు ఆల్రెడీ నువ్వు అడవులు పరిగెట్టి అడవుల్లో ఇప్పుడు వచ్చి ఎవరు లేరు, నువ్వు అడవులు అయితే కొద్దిగా బాగా పరిగెడతావు, అడవులు పరిగెడితే ఇది అవుతుందని చెప్పేసి అడవులు చెప్పగానే తన అడవుల్లో అయితే అప్పటి నుంచి ఇప్పుడు వరకు లేరు. ఇప్పుడు నాకు తెలిసి ఇంచుమించు 15 years దగ్గర అవుతుంది. 12 years 15 years అవుతుంది. ఇప్పటికి వచ్చి కూడా లేదు. తన రికార్డ్ బ్రేక్ చేసిన వాళ్ళు లేరు, అలాగని తన రికార్డులో తానే ఉన్నారు. ఆ ఐడియా ఇచ్చిన కోచ్ కూడా చాలా ధన్యవాదాలు. సో ఈరోజు ఉమెన్ క్రికెట్లో కూడా వండర్ఫుల్ సక్సెస్ దేశం సెలబ్రేట్ చేసుకుంది. తను ఉన్న ఏజ్లో నాకు పరుగంటే ఇష్టం, నేను స్పోర్ట్స్ వైపు వెళ్తాను అన్నప్పుడు అమ్మ ఆల్రెడీ చెప్పున్నారు ఇరుగు పొరుగు నుంచి సొసైటీ నుంచి ఏం ఫేస్ చేస్తారు. ఒక అన్నగా మీరు ఎలాంటివి ఫేస్ చేయాల్సి వచ్చింది? ఆ టైంలో నాకు సేమేనండి. ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పేవారు మీ సిస్టర్ అలాగెళ్తుంది ఇలాగెళ్తుంది అని చెప్పేవారు. ఆ టైంలో అదే ఇప్పుడు మీకు ఒకసారి కూడా చెప్పాను, తను వచ్చిన టైంలో కొట్టేయడం కూడా జరిగింది, నువ్వు వెళ్ళొద్దు అనేది అని. ఆ టైంలో ఏడ్చుకుని మీకు ఇష్టం లేక కాదు, ఇదే ప్రతి ఒక్కరు ఆడపిల్లను ఇలా పంపిస్తున్నారు అది ఇది అని చెప్పేసి చెప్పగానే అంటే వెళ్ళామన్నా, కాకపోతే 6 ఆ టైం కల్లా వచ్చేసే టైం. మరి రాత్రి 10, 11 అంటే ఆడపిల్ల కదా. అప్పుడులోనే ఇంకా 2002 ఆ టైంలో ఉండేది నాలెడ్జ్. ఆ టైంలో అసలు గేమ్స్ అని మాకు ఇప్పటికీ పెద్దగా గేమ్స్ అంటే తెలియదు మేడం. తన వల్ల ఇప్పటికీ తెలిసింది కొద్దిగా గొప్ప. అయితే ఆ టైంలో మేము చెప్పాము వద్దని చెప్పడం జరిగింది. ఆ టైంలో కొట్టేస్తే మా అమ్మగారు పనికి వెళ్ళిపోయారు, మా నాన్నగారు పనికి వెళ్ళిపోయారు. అప్పుడు నేను వచ్చినప్పుడు నేను పార్ట్ టైం చేసుకొని వచ్చేవాడిని. నేను వచ్చినప్పటికి 8, 9 అయ్యేది. ఈలోపు తను వచ్చినప్పుడు 10 అయ్యేది. వీళ్ళు వచ్చినప్పటికి కొద్దిగా ఏదో ఆడపిల్ల కదా వండేసి ఉంచుతా ఏదో చేస్తా కదా అనుకుంటే అది కూడా చేసేది కదా, లేటుగా వచ్చేది. 1-2 సార్లు చెప్పాను, వెళ్ళలేదు. కోపం వచ్చి కూడా అయితే ఇదే మేడం అది ఇక్కడే ఇలా కూర్చొని ఉండిపోతే మేము ఊరంతా వెళ్ళి ఎత్తుక్కొని వచ్చాము, ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుని. మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా మాట్లాడడం కింద వెళ్తే సౌండ్ వస్తుంది, ఏడ్చిన సౌండ్ అనుకుని. సౌండ్ వస్తుందని పైకి వెళ్ళి కూర్చుంటే అప్పుడు మా సిస్టర్ పైన ఉంది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత మా అమ్మగారు నచ్చ చెప్పి మాట్లాడితే నేను అమ్మ చనిపోతుంది తప్ప స్పోర్ట్స్ మాత్రం నేను మానను, అన్నీ కుట్టినా సరే నేను స్పోర్ట్స్కి వెళ్ళిపోతాను. చాలాసేపు బతిమాలింది అమ్మ స్పోర్ట్స్కి వెళ్ళడం మానే, అందరూ ఇలా తిడుతున్నారు కదా అది ఇదని చెప్తే అంతసేపు ఆలోచించింది ఒకటే మాట, చనిపోతాను కానీ నేను మాత్రం స్పోర్ట్స్కి మాత్రం వెళ్తాను. మీరు ఎవరో చెప్పిన మాటలు వింటున్నారు కదా, సరే మీ కళ్ళతో చూడండి, ఎవరో చెప్పిన మాటలు మీరు వినకండి, మీ కళ్ళతో చూసి అక్కడికి వచ్చి నన్ను పట్టుకొని ఇలా చెప్పండి, నేనే మానేస్తాను, అంతే తప్ప ఎవరో చెప్పిన మాటలు వినకండి. ఆ రోజు మీ మాటలకి తను బెండ్ అయి ఉంటే తన చేతిలో అందరిలాగే గరిటో ఏదో చిన్న జాబ్ ఉండేది. అయితే ఆ చెప్పిన తర్వాత మా అమ్మగారు కూడా చెప్పారు. అప్పుడు ఒక స్పోర్ట్స్ సార్ కూడా ఇంటికి వచ్చి మాకు చెప్పారు, అమ్మ అలా భయపడకండి, వాళ్ళ నాలెడ్జ్ మారిపోయింది, ఇప్పుడు అమ్మాయిలు కాదు వీళ్ళు, అప్పుడు అమ్మాయిలు అలాగ ఉండేరు, ఇప్పుడు అలా కాదు, ఒకసారి పంపించండి చూడండి అని చెప్పింది. మాకు కూడా ఆ టైంలో చెప్పింది. నెక్స్ట్ 1 monthలో గేమ్స్ ఉన్నాయని డిస్టిక్, అప్పుడు డిస్టిక్ నేషనల్ సంథింగ్ ఏదో గేమ్స్ ఉన్నాయి, ఆ గేమ్స్లో చూడండి, మెడల్ వస్తే మీరు పంపించండి, మెడల్ రాకపోతే నేను ఇంటి దగ్గర ఉండిపోతాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పింది. అప్పటి నుండి ఇప్పుడు వరకు ఈ ఫస్ట్ ప్లేసే తప్ప సెకండ్ కూడా లేదు. మన ఏషియన్ మెడల్స్లోని సెకండ్ సిల్వర్ మెడల్ వచ్చింది. అప్పటి నుంచి గోల్డ్ మెడల్, ప్రతిదీ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, కొన్నిట్లో సిల్వర్ మెడల్. అలాగే ఆ మెడల్స్ ని భద్రంగా పెట్టుకోవడానికి కూడా ఇంట్లో ప్లేస్ లేదు, ఆ ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. మా ఆవిడ గారు ఆల్రెడీ కొద్దిగా సర్ది పెట్టారు, కొద్దిగా అయినా సరే చూసి చేయడానికి ఇది లేదు. మా మెడల్సే కాదు, ప్రైజెస్ కూడా పెట్టుకోవడానికి ఎక్కడ లేవు. కింద కట్టేసి చూసి అమ్మ నేను ఎంత కష్టపడితే వస్తుందో తెలుసా. మెడల్స్ మేడం, మెడల్స్ అయితే ఒక 80-90 మెడల్స్ ఉంటాయి మేడం, 80-70-80 మెడల్స్ ఉంటాయి. ప్రైజులు అయితే మామూలు ఎక్కడక్కడ పరిస్థితి ఉంటే నేను ఇది ఎంత కష్టపడితే వచ్చిందో మీకు తెలుసా, మీరు ఇలా పరిచేశారు దీన్ని అని చెప్పేసి మమ్మల్ని తిట్టేది. మరి ఏడ్ చేయమంటాం, మా ప్లేస్ లేదు, పెట్టే టైంలో ఇది లేదు అని చెప్పేసి అనడం జరిగింది. అప్పుడు మాకు దాని వాల్యూ తెలిసేది, కాకపోతే మాకు ప్లేస్ లేదు, అక్కడెక్కడ పెట్టేసి తను వచ్చే టైంలోనే ఏదో చిన్న ధూళి పడిసేది ఉంటే అమ్మ మీకు దీనికి వాల్యూ మీకేం తెలుసు, నేను ఎంత కష్టపడ్డానో మీకేం తెలుసు, మీరు ఇక్కడ మాత్రం ఇక్కడ పరిచేస్తున్నారు, దీన్ని ఏం కాకుండా పరిచేస్తున్నారు, నేను ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడితే వచ్చింది అది అని చెప్పేసి తను చెప్పేది.
ఇప్పుడు జ్యోతి గారు మీ ఇంటి పక్కనే ఉండేవారు కదా, సేమ్ అనిపిస్తుంది. ఇప్పుడు తన వీడియో ఒకటి వైరల్ అవుతుంది, చూసారా మీరు? చూసాం అక్క. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం, ఎందుకంటే మేము జ్యోతి అక్క వాళ్ళ ఇంటి పక్కనే మేము ఉంటాం. వీడియో చూసిన తర్వాత ఏడ్చుకొని వీడియో చేసింది, అప్పుడు మాకు చాలా బాధగా అనిపించింది. అంత సక్సెస్ అయినా సరే ఎవరు ప్రోత్సహించకపోవడం వల్ల మేము కూడా చాలా బాధపడ్డాం. ఇంత ఆడి కూడా ఎవరు ప్రోత్సహించట్లేదు, ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. ఇప్పుడైనా సరే మంచిగా ఎంకరేజ్ చేయాలి అంతే. అంటే కొన్ని రియాలిటీ షోస్లో వాళ్ళని చూస్తున్నాం కదా, చాలా అంటే వాళ్ళకి చాలా హ్యూజ్గా రెస్పాన్స్ వస్తుంది. బట్ ఇట్లా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో రాణిస్తున్న క్రీడాకారులకు అంత హైప్ ఎక్కడ ఉండటం లేదు. దాన్ని ఎలా చూస్తున్నారమ్మా? అంటే మీలాంటి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి అంటే కూడా ఇలాంటి వాళ్ళే కదా కారణం. వాళ్ళంటి వాళ్ళకైతే మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా గేమ్స్ ఆడిన వాళ్ళకి ఏమీ ఎంకరేజ్ లేదు. వాళ్ళు బిగ్ బాస్ అలా వాళ్ళు ఆడతారు కదా, వాళ్ళకి మాత్రం మంచిగా ఎంకరేజ్ ఇస్తున్నారు. ఇలా స్పోర్ట్స్ వాళ్ళకి ఎవరికి ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు. అయ్యో, ఒక పేదింటి నుంచి అంటే ఒక సెక్యూరిటీ గార్డ్ కూతురు ఈరోజు దేశానికి ఇంత ప్రౌడ్గా ఎన్నో మెడల్స్ సాధించింది అని చెప్పేసి. సో అలాంటి పరిస్థితిలో ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక కొన్ని రియాలిటీ షోస్లో వాళ్ళకి వీళ్ళకి హైప్ వస్తుంది, కానీ ఇట్లాంటి క్రీడాకారులకు మాత్రం రావటం లేదు. అందులో జ్యోతి అక్క పరిస్థితి చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఆ వీడియో చూడగానే మీకేమనిపించింది తల్లి? తను అన్ని సాధిస్తున్నా సరే ప్రోత్సహించడానికి ఎవరు లేరు. తను అయినా సరే చాలా ఫైట్ చేసుకొని, ఇంట్లో ఎవరు ఒప్పుకోకపోయినా సరే చాలా ఫైట్ చేసుకొని వెళ్ళింది. అయినా తనకి సపోర్ట్ చేయడానికి అంత సక్సెస్ అయినా సరే తనని ప్రోత్సహించడానికి అక్కడ ఎవరు లేరు. తను చాలా బాధపడింది, మేము కూడా చాలా బాధపడ్డాము ఆ వీడియో చూసి. సో ఇప్పుడు అందరిలో ఒక ఏంటంటే తనను ఓన్ చేసుకుంటున్నారు. ఆ పెయిన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జ్యోతి మా అమ్మాయి, తను ఇంకా సాధిస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు? చాలా సక్సెస్ అవ్వాలనే మేము కూడా అనుకుంటాం. ఓకే. సో మరి మీ ఇంటి పక్క ఉన్న జ్యోతి అక్క ఇంతగా హ్యూజ్గా సక్సెస్ సాధించారు కదా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో, తన నుంచి మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్న పాయింట్ ఏంటి? తనకి ఇంట్లో ఒప్పుకోకపోయినా సరే చాలా ఫైట్ చేసి వెళ్ళి ఇంత సక్సెస్ అవ్వడం అనేది, తనకి చాలా ఇంజురీస్ కూడా మధ్య మధ్యలో చాలా అయ్యాయి. అయినా సరే అవన్నీ పక్కన పెట్టి చాలా ఫైట్ చేసి పక్కాగా గెలిచి చూపిస్తాను అన్నందుకు పక్కా గెలిచి చూపించింది. ఎవరు చూడు ఎవరు ఎవరు? జ్యోతత్త. ఏది ఏం చేస్తుంది చూపించు. ఏం ఉమ్మ ఇచ్చి, జ్యోతి అత్తకి ఉమ్మ ఇచ్చి అబ్బా అత్త చూపించు. ఏం పేరు? హాయ్ చెప్పు అత్తకి. హాయ్ అత్త. ఉమ్మ ఇచ్చి ఉమ్మ. అబ్బా ఆల్ ది బెస్ట్ చెప్పు అత్తకి. హాయ్ చెప్పు. ఆల్ ది బెస్ట్. రమ్మను అత్తని, రమ్మను మళ్ళీ ఉమ్మా ఇచ్చి. అబ్బా ఏది ఏం చేస్తుంది? పరిగెడుతుందా? ఏడుస్తుంది. ఏడుద్దని చెప్పు. అత్త ఏడ్చి వద్దు అని చెప్పు. అత్త ఏడుకు చెప్పు. వద్దు వద్దు ఏడొద్దు. మీ అత్తేనా? అమ్మో ఎవరు? జ్యోతత్త. అమ్మో చూడు, మెడల్ వేసారా? మెడల్ వేసారా? పరిగెట్టింది చూడు, అత్త పరిగెట్టింది. ఏది అత్త? ఏది ఇట్లో అత్త? ఏది కింద చూపించు. ఎక్కడ? అవునా ఆవిడేనా? ఆహా.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు